జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అఫిలియేటెడ్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా నాగన్న, జనరల్ సెక్రటరీగా కిషోర్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ మరియు ఇతర కార్యకర్తలను ఎన్నుకున్నారు. అనంతరం ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఎటువంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్, జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, ట్రెజరర్ దామోదర్, అడ్వైజర్ మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్, ప్రెసిడెంట్ దిలీప్, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ శంకర్, భిక్షపతి, అంజయ్య, బిట్టు సింగ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అఫిలియేటెడ్ టు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సంజీవ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి అఫిలియేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఆర్టీసీ జాయింట్ సెక్రటరీ రాజిరెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎల్బీనగర్ జోనల్ బాడీ ఐఎన్టీయూసీ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గము ఇంతకుముందుకు ఐఎన్టీయూసీ గత 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా జోనల్ బాడీస్ చేయలేదు. ఇదే 30 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డ జోనల్ బాడీ, అది కూడా ఈస్ట్ జోన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇది శుభ సంకేతంగా భావిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఆల్ జోనల్స్లో కూడా బాడీ డిక్లేర్ చేస్తూ మేము ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీస్ సమస్యలు ఏవైతున్నాయో పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని, గవర్నమెంట్ సహకారంతో మేము ముందుకు సాగుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఖచ్చితంగా నాగన్న గారి సపోర్టు, స్టేట్ ఐఎన్టీయూసీ సపోర్టు, అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుందని భావిస్తున్నాము. మేము ఎంప్లాయీస్ తరఫున ఎంతైతే చేయగలుగుతామో, ఏ విధంగా హక్కులు ఏవైతే మాకు కావాల్సిన అవన్నీ కూడా హక్కులు సాధిస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ అనుబంధంగా నూతనంగా ఐఎన్టీయూసీ అఫిలియేషన్ పొందిన తర్వాత డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈస్ట్ జోన్ ఎల్బీనగర్ జోనల్ ఐఎన్టీయూసీ అనుబంధ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు మరి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు, మరి అదేవిధంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గం సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మల్లికార్జున్ అన్నగారు, దిలీప్ అన్నగారు, మరి అమరేష్ గారు, ఇంకా ఇప్పుడే నూతనంగా ఎంపికైన ఈ యొక్క యూనియన్ జోనల్ కమిటీ యూనియన్ అధ్యక్ష వర్గానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఐఎన్టీయూసీ భారతదేశంలోనే ఒక బలమైన యూనియన్గా పేరు ప్రఖ్యాతులు సాధించింది కార్మికుల పక్షాన. అదేవిధంగా జీహెచ్ఎంసీలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక ఇబ్బందులకి గురయ్యారు. ఫస్ట్ తారీఖు ఉద్యోగాలు లేక, జీతాలు లేక మరి బ్యాంకులలో డిఫాల్టర్లుగా ముద్రేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజాపాలన ఆరంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖునే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు నిదర్శనం. దానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఈ రాష్ట్రం కార్మికుల ఉద్యోగుల పక్షాన నిలబడుతుందనడానికి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ అనుబంధంగా మునుముందు 6 జోన్లలో కూడా బలోపేతం చేస్తూ జరగబోయే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల గుర్తింపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఐఎన్టీయూసీని గుర్తింపు యూనియన్గా తీసుకురావడానికి ప్రతి యూనియన్ కార్యకర్త సభ్యుడు పాటుపడాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. వారికి మీ యొక్క చప్పల ధ్వనాలు నాగన్న గారు వారికి స్వాగతం చేశారు.
మరియు టి ఆనంద్ గారు మరియు ఆర్టీసీ గారి రాజిరెడ్డి గారి తరఫున కూడా చిన్న సన్మాన కార్యక్రమం వారికి మన కిషోర్ గారికి వారు చేస్తున్నాం. అలా థ్యాంక్స్ అన్న, మీ యొక్క ప్రేమాభిమానాలు, మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాకు అందిస్తున్నందుకు తప్పకుండా మీ సహాయ సహకారం మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వెళ్ళ ఈ యొక్క ఎన్నిక అనేటువంటిది మన కోసము, మన యొక్క ఉద్యోగం కోసం తప్ప కేవలం ఇక్కడ స్వార్థం అంటూ ఏం లేదని చెప్పేసి అని ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం కంప్లీట్గా. రైట్. ఆనంద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాగన్న గారితో సత్యనారాయణ మరియు ఎం శ్రీనివాస్ గారు మళ్ళీ చిరు సన్మాన కార్యక్రమం. వారికి చాలా హృదయపూర్వకంగా మేము మా యొక్క జోనల్ తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నామన్నా మరొకసారి. రైట్. సన్మాన కార్యక్రమం అన్న ఇట్స్ పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్. మా శ్రీనివాస్ అనేటువంటిది ఒక ఉద్యోగ వ్యవస్థ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ అనేటువంటిది మన మల్లికార్జున తరఫు నుంచి చిరు సన్మాన స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా జోన్ లోపల ఒక ట్రెజరర్గా ఒక అపాయింట్మెంట్ జరిగింది. వారికి మన కిషోర్ గారి తరఫున, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ అన్న గారి తరఫున వారికి చిన్న వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్గా వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారికి సన్మానము, మన దీపట బాణాలే మాకు అభినందనలు. రైట్. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. మరి వారికి మన గౌరవ సెక్రటరీ జనరల్ సింహ గారు చిరు సత్కారం మరియు కె రవీందర్, జి ఉపేందర్ అపాయింట్ చేయడం జరిగింది. వారు నాగన్న ప్రెసిడెంట్ గారితో చిరు సన్మానం. మాకు బిచ్చపతి గారు చాలా మంచి డైనమిక్ పర్సనాలిటీ, చాలా అన్ని విధాల కూడా మాకు సహాయకాలు ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మా దగ్గర వారికి కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మా యొక్క హీరోలు మేము తీసుకోవడం జరిగింది. నాగన్న గారితో చిరు సన్మానం. ఒకసారి మీ చప్పట్ల గానాలే మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. రైట్. ఓకే. వీరికి సహకారాలు అందిస్తారు. వారు రాజిరెడ్డి గారు వారికి చిన్న సన్మానం చేస్తారు. రైట్. మాకు అన్ని విధాలా మా పిల్లలకి సహకారం అందించి నాగన్న తరఫు నుంచి చిరు సత్కారం మా పిల్లలకి మేము పూర్తిగా మేము ఆహ్వానం చేస్తున్నాం. అదేవిధంగా కలమ్మ మాకు ముందు మమ్మల్ని నడిపించేటువంటి వీళ్ళందరూ శక్తి స్వరూపులు. వారు రాజిరెడ్డి గారు వారికి శాలువతో చిన్న మరియు స్త్రీలు ముందుకు రావడం అనేటువంటిది ఒక శక్తి స్వరూపం. ఒకసారి గట్టిగా చప్పట్ల ధ్వనాలు. ఎందుకంటే వాళ్ళు దీంతో మేము ఉంటామని చెప్పేసి అని నాగన్న గారితో ఒక చిన్న సత్కారం కంపల్సరీ. ఆ తర్వాత మా యొక్క గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ శానిటేషన్ వారికి నాగన్న గారి తరఫున వారికి మా యొక్క చిరు సన్మానం. ఒకసారి గట్టిగా చప్పట్లు మెంబర్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. టిఏ శంకరన్న అడిషనల్ సెక్రటరీ గారు మన యూసీ గారికి ఒక చిరు సన్మానం. ఒకసారి చెప్పండి బాగున్నారు. కన్నగర్ తరఫు నుంచి మనం మా యొక్క యూనియన్ లోపల కేవలం రెగ్యులర్ పాత్రనే కాకుండా ప్రతి ముఖ్యమైన పాత్ర తాను వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని విజయపరంగా నడిపించేటువంటి మా దామోదర్కి మన సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరినీ తెలియజేసుకుంటూ మా దామోదర్ గారికి